రాచకొండ కమిషనర్ సిపి చౌహాన్ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగే ఇండోర్ స్టేడియంని సందర్శించారు. కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. రేపు జరగబోయే కౌంటింగ్కు ఎలాంటి అవాంతరాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సిపి చౌహాన్ తెలియజేశారు. ఇంకా 144 సెక్షన్ అమల్లోనే ఉందని, ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు చేయాలనుకున్నా అనుమతులు తీసుకోవలసిందిగా ఆయన సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అలాగే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా నిర్వహిస్తామని సిపి చౌహాన్ తెలియజేశారు. నిన్న కలెక్టర్ గారితో పాటు ఓలీ మేరీ కాలేజ్లో కూడా వెళ్ళేసి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్, పార్కింగ్ మరియు కౌంటింగ్ ఏజెంట్స్ స్వతంత్ర ఊపర్లుగా ఉండి మరియు కౌంటింగ్ ఆఫీషియల్స్కి ఎంట్రీ, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఇదంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కొన్ని ఏసీ గారు ఇక్కడ ఉన్నారు, చాలా మంచి బ్యారికేడింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ గారు కూడా లోపల ఉన్నారు. సో ఇక్కడ ప్రత్యేకంగా ఎల్బీ నగర్ పెద్ద కాన్స్టిట్యుయెన్సీ కనుక సఫిషియంట్ ఫోర్స్తో పాటు 3 అంచెలలో అది సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే స్ట్రాంగ్ రూమ్ దగ్గరే అందరికీ తెలిసిన విషయం, అక్కడ సిఏటీఎఫ్ గార్డు ఉంటారు. మధ్యలో మనము టీఎస్ఎస్పీ ఆర్మ్డ్ ఫోర్స్ పెడుతున్నాము, ఆల్రెడీ అక్కడ ఉన్నది. మరియు అవుటర్ కార్డన్లో ఒక మెజిస్ట్రేట్ గార్డ్తో సహా సివిల్ పోలీస్ మరియు సిఏఆర్ ఉంటుంది. దాంతో వజ్ర వెహికల్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతో పాటుగా కంటిన్యూస్గా నిన్నటి నుంచి పెరిఫరల్ పెట్రోలింగ్ అన్ని చోట్ల కూడా పెట్టాము. సో అన్ని రకంగా మన సజావుగా కౌంటింగ్ జరిపించడానికి అన్ని బందోబస్తు పూర్తి ఇవాళ కంప్లీట్ అవుతాయి. మరియు దాంతో పాటుగా ఇక్కడెక్కడ అవుట్ సైడ్లో కూడా లా అండ్ ఆర్డర్ పరంగా కూడా ప్రతి చోట్ల మొబైల్ పెట్రోలింగ్ చక్కగా సీనియర్ ఆఫీసర్స్తో పాటు మరియు పికెట్స్ కూడా సెన్సిటివ్ ఏరియాలో పెట్టుకుంటున్నాము. అవుట్ సైడ్లో ఇంపార్టెంట్ సెన్సిటివ్ ఏరియాలో ప్రత్యేకంగా బయట నుంచి కూడా అదర్ వింగ్స్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్ పెట్టుకుంటున్నాం. సో ఎలాంటి ఇబ్బంది జరగకుండా శాంతియుతంగా